అయితే నన్ను ఒక పెద్దాయన కలిసి నేను పోటీ పెట్టాలి బాబు జీవకిరీటం పోటీ అని చెప్పాడు. అయితే నేను కొన్ని దేశాలు, కొన్ని రాష్ట్రాలు, కొన్ని జిల్లాలు తిరిగి కొంతమందిని సెలెక్ట్ చేశాను. మరి వాళ్ళు ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు. ఏడి మా పన్నాడు ఏడి? ఓబేదు అయ్యగారు గొప్ప గొప్ప వాళ్ళందరూ వస్తుంటే ఇంకేం చేస్తున్నారా? వెళ్ళి కుర్చీలు తీడు. చాచా వీడున్నాడే మా పనోడు, ఎందుకు పనికిరాడు. ఏదో రోడ్ల మీద తిరుగుతూ ఉంటే జాలిపడి ఏదో పని ఇప్పిద్దామని తీసుకొచ్చా. అయిపోయిందా? ఇది మీలాంటి వాళ్ళ కాదు, వెళ్ళి అక్కడ ఉండు. ఏదన్నా పని ఉంటే పిలుస్తా. ఎవరైనా ఆలోచనలతో జీవకిరీటం పోటీ ఎక్కడ జరుగుతుందండి? జీవకిరీటమా తీసుకెళ్ళిపోదాం అనుకున్నారా ఏంటి? నేను బోర్డు డిగ్రీ చదివాను, ఐఏఎస్, ఐపీఎస్, ఎస్ఎస్సి మొన్నే పాస్ అయ్యాను. ఎస్ఎస్సి ఏదో 10th క్లాస్ ఎగ్జామ్ లా ఉంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఓకే సార్, ఓకే. ఇది కాకుండా ఎంఎస్సి, పిహెచ్డి అన్నిట్లోనూ నాకంటే జ్ఞానవంతుడు ఎవ్వరు లేరు. జీవకిరీటం నాకే చెందుతుంది. ఓకే సార్, ఓకే. వెళ్ళి కూర్చోండి సార్, ఆయనే వస్తాడు, ఆయనే వచ్చి ఇస్తాడు సార్. పిలవండి, ఎవరిని పిలిచినా నాకే. ఓకే సార్, ఓకే. వెళ్ళి కూర్చోండి సార్. మాట్లాడుకో ప్లీజ్. ఇది ఫిట్స్ కాదు డాన్స్. నాకు ఇన్స్టాగ్రామ్ లో ఎంతో మంది ఫాలోవర్స్ ఉన్నారు. జనాలు పిచ్చి వాళ్ళు అనుకుంటే ఏదో అనుకున్నా, ఈ చెత్త డాన్స్ కూడా ఫాలోవర్స్ ఉంటారా? రాష్ట్రంలో ప్రజలందరూ నా డాన్స్ ఫ్యాన్స్. అమ్మా ఇంకా నయం, సగం నా గుండె ఆగిపోయేలా ఉంది. జీవకిరీటం ఇక్కడేనా? ఇక్కడే సార్, ఇక్కడే. వెళ్ళి కూర్చోండి సార్, ఆయనే వస్తాడు, ఆయనే వచ్చి ఇస్తాడు సార్. ఎవరో పొట్టతో గుద్ది చంపేసేలా బాబు జీవకిరీటం ఎక్కడ? ఇక్కడే సార్, ఇక్కడే. నేను 5 సార్లు మిస్టర్ యూనివర్స్ అయ్యాను. నా బాడీ చూసావా? మర్యాదగా ఇస్తే సరే, లేకపోతే ఎలా తీసుకెళ్లాలో బాగా తెలుసు. ఓకే సార్, ఓకే. వెళ్ళి కూర్చోండి సార్, ఆయనే వస్తాడు, ఆయనే వచ్చి ఇస్తాడు సార్. ఇంతకీ బాడీ ఎలా పెంచారు సార్? 5 కోళ్ళు, 5 లీటర్ల పాలు, 20 గుడ్లు రోజుకు తిని ఎక్సర్సైజ్ చేస్తే 5 సార్లు మిస్టర్ యూనివర్స్ అయ్యాను. జీవకిరీటం ఇవ్వు. టైం లేదు, వెళ్ళాలి. ఓకే సార్, ఓకే. వెళ్ళి కూర్చోండి సార్, ఆయనే వస్తాడు, ఆయనే వచ్చి ఇస్తాడు సార్. వెళ్ళి కూర్చోండి సార్. చాలా టైం వేస్ట్ అవుతుంది. జీవకిరీటం ఇస్తే నా పని నేను చేసుకుంటాను. జీవకిరీటం ఇచ్చేదాకా ఆదాం అనుకున్నారా? పట్టుకెళ్ళిపోదాం అనుకున్నారా? జీవకిరీటం ఇక్కడే సార్, ఇక్కడే. నేను ఈ లోకంలోనే పెద్ద బిజినెస్ మ్యాన్ని. అవునా? అంత పెద్ద బిజినెస్? ఏం బిజినెస్ సార్? బహుశా పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ అని బయట చూసి ఉండవు, కానీ విని ఉంటావు. ఓకే సార్, ఓకే. అంత పెద్ద బిజినెస్ ఏం బిజినెస్ సార్? ఎస్ఎస్ పిల్లలు పెద్దాపురం వారి పాలకోవా, చెక్కవాడలో చెకోడీలు, తీయని పాలు, చక్కని పంచదార. ఓకే సార్, ఓకే. మీరు బాగా పరిచయస్తులు సార్. ప్రతి వీధిలో మీ వాయిస్ అనిపిస్తుంది. మన రామాయణపేటలో మొత్తం మీరే ఉంటారు సార్. అంతేకాదు, పాత బీరువాలు రిపేర్ చేస్తాం, ఇంటి వద్దకే వచ్చి చేస్తాం. శాలేం కొంచెం జరిగేటు గట్టిగా చెప్పు. ఓకే సార్, ఓకే. ఇంకా చాలా బిజినెస్లు మిగిలి ఉన్నాయి. పాత పుస్తకాలు కొంటాం, ఇంటి వద్దకే వచ్చి కొంటాం, పాత ఇంపు సామాన్లు కొంటాం.
వద్దకే వచ్చి కొంటాం. ఓకే సార్, ఓకే, వెళ్ళి కూర్చోండి సార్, కూర్చోండి సార్. తప్పండి 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 కాదండి తప్పండి 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 తప్పండి. మరి ఇప్పుడు మన కర్నాల కనకారావు గారు ఎమ్మెల్యే గారు రాబోతున్నారు. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఈయన గురించి కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈయన మన కోసం ఎన్నో గొప్ప పథకాలు పెట్టారు. ఈయన మన మధ్యలో ఉండడం మనకెంతో గర్వకారణం. ఈయన గురించి కొన్ని మాటలు మాట్లాడాలనుకుంటున్నాను. ఈయన మన కోసం బ్రతుకునగానే సమాధులు కట్టడానికి పార్లమెంటులో ఎన్నో గొప్ప బిల్లులు తీసుకున్నారు. అలాగే మీ ప్రతి ఒక్కరికి బ్రతుకునగానే సమాధులు కడుతున్నారంటే దానికి కారణం మన కర్నాల కనకారావు గారే. ఇవే కాదు, కిలో బియ్యం ₹1 ఉంటే చిల్ల దొరక్క బాధపడుతున్నారని 100 రూపాయలు చేశారు మన కర్నాల కనకారావు గారు. అలాగే వృద్ధులకు 500 పింఛన్ ఇస్తే ఖర్చు పెట్టేసుకుంటున్నారని 10 రూపాయలు చేశారు మన కర్నాల కనకారావు గారు. అలాగే ఎన్నో కార్యాలు, గొప్ప కార్యాలు చేశారు. సరే, మన కర్నాల కనకారావు గారు మన మధ్యలో ఉండడం ఎంతో గర్వకారణం. ఆయన మాట్లాడతారు. ఓకేనా? అంత ఓకేనా? ఓకే సార్, ఓకే సార్. ఏరా ఏదో కిరీటం ఇస్తారంట, మనకు ఇస్తారా? మనకే కాకపోతే ఇంకెవరికి ఇస్తారు సార్? మనం ఎంతో మందిని పడగొట్టాం, ఎంతో మందిని నిలబెట్టాం. మనకు నచ్చిన వాళ్ళు లేపం, నచ్చని వాళ్ళు ఇక్కడ మాట్లాడకూడదురా. ఇది ఇష్టందని చెప్పాను సార్. ఈ దగ్గర మాట్లాడి నేర్చుకోవచ్చు. ఓకే సార్. మనకేం వస్తుంది కదా? మనకే వస్తుంది సార్. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాదయాత్ర, బస్సు యాత్ర, ఫ్లైట్ యాత్ర, ట్రైన్ యాత్ర, అన్ని యాత్రలు మీకే అవుతాయి సార్. అన్నీ చెప్పావా? ఆ సమాధుల పథకం గురించి సమాధుల గురించి కూడా చెప్పాను సార్. పక్క ఇండ్లతో పాటు సమాధుల గురించి కూడా అన్నారు కదా సార్, అది కూడా చెప్పేస్తాను. సరే, టైం లేదు. ఆ జీవ కిరీటం మీద ఇచ్చేమాను. ఈయనకే ఇచ్చేయండి. వీళ్ళకు కూడా జీవ కిరీటం ఇస్తారా? అవును సార్, అవును, మీలాంటి గొప్ప వాళ్ళే సార్, వీళ్ళంతా గొప్ప వాళ్ళే సార్. లేదు, ఆ జీవ కిరీటం నాకే రావాలి. వస్తాయి కదా? మనకే వస్తుంది సార్. వీళ్ళందరూ మన గౌరవం సార్. వీళ్ళందరినీ 500 ఇచ్చుకునేసాం కానీ మనకే వస్తుంది. వీళ్ళతో నేను కూర్చోను. మీరు ఉండండి సార్, నేను ఉన్నాను కదా. మనం బ్యాక్ సైడ్ వెళ్ళి కూర్చున్నాం. ఈ సార్ కూర్చోయండి రా. జీవ కిరీటం ఇక్కడేనండి. ఇక్కడే సార్, ఇక్కడే. మీరు ఇంతకీ ఎవరు సార్? నేను తెలియదా? ఈ ప్రపంచంలోనే నేను గొప్ప మ్యూజిషియన్. అవునా? ఇంతకీ మీరు ఏమేమి రికార్డ్ చేశారు సార్? హ్యాపీ బర్త్డే ఇంకా అంతేనా సార్? ఇంకా ఏం లేదా సార్? ట్వింకిల్ ట్వింకిల్ ఓకే సార్, ఓకే, వెళ్ళి కూర్చోండి సార్. ఆయన వస్తాడు, ఆయన వచ్చి ఇస్తాడు సార్. కూర్చోండి సార్. మరి అందరూ వచ్చినట్టేనా? మరి ఆయన కూడా వస్తాడు. అదిగో మరి మాటల్లోనే వచ్చేస్తున్నాడు ఆయన. నేను ఈ లోకంలో ఎంతో చదువుకున్నాను ప్రభు. జీవితం నాకే ఇచ్చేయి ప్రభు. పెట్టేయి. మీకు రాదులే సార్, వెళ్ళండి సార్, వెళ్ళండి. నేను ఈ ప్రపంచంలో గొప్ప డాన్సర్ని ప్రభు. జీవితం నాకే ఇచ్చేది ప్రభు. చాలా కష్టపడ్డా. జీవగీతం నాకే పెట్టండి ప్రభు. చాలా కష్టపడ్డా. జీవగీతం నాకే పెట్టండి ప్రభు. వస్తున్నావు, ఒక 10 నిమిషాలు స్కిప్ అవుతుంది. మీకు రాదులేమో సార్, వెళ్ళండి సార్. నేను ఈ లోకంలో పెద్ద బిజినెస్ మ్యాన్ ప్రభు. జీవకిరీటం నాకే పెట్టండి ప్రభు.
సార్ మీరు మోకరి వచ్చిన అవసరం లేదు సార్. ఈయన మన కన్నాల కనకరావు గారు. ఈయన మన కోసం ఎన్నో గొప్ప పథకాలు పెట్టారు. ఈయనకే ఇచ్చాను జీవో కిరీటం. సార్ మీరు మోకరి వచ్చి సార్. వన్ సెకండ్ సార్. ఓకే సార్ చెక్ చేసాను. ఏసయ్య ఆ జీవ కిరీటం నాకు పెట్టాయి. ఏసయ్యకి రావాలేంటి? చెప్పండి సార్. ఏసయ్య ఆ జీవ కిరీటం నాకు పెట్టాయి. నిజంగా మీకు రాదులేండి సార్. మీరు నిజంగా చెప్పాలంటే మీరు ఎన్నో అక్రమాలు చేశారు, ఎంతమంది చంపేశారు. నిజంగా మీకు రాదులేండి సార్. ఒక్కసారి ట్రై చేస్తాను, మోకరిల్లు ట్రై చేస్తాను. చేయండి సార్. ఏసయ్య ఆ జీవ కిరీటం నాకు పెట్టాయి. ప్రభువా నేను ఈ ప్రపంచంలోనే గొప్ప మ్యూజిషియన్ని ప్రభువా. జీవ కిరీటం నాకే పెట్టేశాను. ప్రభువా. మీకు రాదు లేదు సార్, వెళ్ళండి సార్. ఆ జీవ కిరీటం తీసుకునే వ్యక్తి ఎవరో చెప్పే ప్రభువా. ఓబేదు మా పనోడు ప్రభువా. ఓబేదు నాకా ప్రభువా జీవ కిరీటం? నేను పాపిని ప్రభువా. నాకు ఏమాత్రం అర్హత లేదు ప్రభువా. అనేక సార్లు నిన్ను దూషించాను ప్రభువా. నేను పనోడిని ప్రభువా. నేను యోగ్యుని కాదు ప్రభువా. ఓబేదు ఎవరైతే తన పాపాలను ఒప్పుకొని మారు మనసు పొంది రక్షణ పొందుతారో వారికే ఈ జీవ కిరీటం.